ఫ్రెండ్స్ మనం వచ్చేసి కొత్తగా యానిమల్ ఫార్మింగ్ అయితే చేస్తున్నాం కదా. సో అందులో వచ్చేసి ఇది పార్ట్ 2 వీడియో అనమాట. మీలో ఎవరైనా సరే పార్ట్ 1 వీడియో చూడకపోతే మన ఛానల్‌లో ఉంది వెళ్లి చూడండి. అండ్ అలాగే మనం ఏంటంటే పార్ట్ 1 వీడియోలో పైన రూఫ్‌ను కూడా పర్చేస్ చేసాము. సో చూడండి ఇందులో కూడా మనం ఏంటంటే టోటల్‌గా 10 పెట్స్‌ని అయితే పెంచొచ్చు. అండ్ అలాగే మన దగ్గర ఇప్పుడు ప్రొడక్షన్ అయితే చూడండి. అదిగో చూస్తున్నారు కదా ఆకాశానికి ఆనేంత వరకు మనకైతే ప్రొడక్షన్ అయితే వచ్చిందనమాట. సో దీన్నంతా కూడా కలెక్ట్ చేసుకొని ఇక్కడ సేల్ అయితే చేసేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి నా దగ్గర చూడండి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా $5 బిలియన్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు మనకి ఏంటంటే ఈ ఎగ్స్ అయితే ఇక్కడ పెట్టాం కదా, వీటిని అయితే ఓపెన్ చేయలేదు. వీటిని అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ ఈ ఎగ్ ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఏంటంటే లావా టైప్ లో ఉందన్నమాట. సో చూద్దాం ఇందులో మనకు ఎలాంటి పెట్ వస్తుందో. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, ఇందులో మనకి ఏంటంటే ఇన్వెంటర్ చికెన్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే మనకు సెలెస్టియల్ టైప్ అనమాట. ఇన్వెంటర్ చికెన్ దీని ఒక్కటే ఎగ్ వచ్చేసి 94 మిలియన్స్ అనమాట. అంటే చాలా మనీ అయితే వస్తుండొచ్చు. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే ఎంతగానో వెయిట్ చేస్తున్నా ఈ ఎగ్ అయితే ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో చూద్దాం గైస్. ఇప్పుడు మనకి ఏంటంటే ఇందులో అరే ఫ్రెండ్స్ ఇందులో చూడండి మనకేంటంటే రగ్బై చికెన్ అయితే వచ్చింది. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మన దగ్గర ఏంటంటే ఒకటి గాడ్ టైప్ లో ఉన్న పెట్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఏంటంటే చాలా మనీ అయితే వస్తుండొచ్చు. మనం ఇంతకు ముందే కదా డబ్బులు కలెక్ట్ చేసుకున్నాం 5 బిలియన్స్. ఇప్పుడు చూడండి 13 బిలియన్స్, అంటే టోటల్ గా మనకి ఏంటంటే $8 బిలియన్ అయితే వచ్చాయన్నమాట కొంచెం సేపట్లోనే. ఇప్పుడు మనం ఏంటంటే వేరే ఎగ్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాము. నాకేంటంటే ఎక్స్క్లూజివ్ కూడా వద్దు, సెలెస్టియల్ కూడా వద్దు, గాడ్ టైప్ లో కావాలి. కానీ ఏంటంటే కలెక్షన్ గైస్. అమ్మయ్య ఫ్రెండ్స్ ఇదే చూడండి, ఫైనల్లీ నాకు ఏంటంటే మళ్ళీ సమురై ఎగ్ అయితే వచ్చింది. కాకపోతే ఏంటంటే ఈసారి దీనికి చూడండి సర్జు పవర్ అయితే ఉందన్నమాట. సో ఈ ఎగ్ అయితే తీసుకుందాం 9 బిలియన్స్ కి. సో అప్పట్లోపు మళ్ళీ మనం ఏంటంటే ఇక్కడ ప్రొడక్షన్ అయితే చాలా హెవీగా వస్తుంది. దీని అయితే అమ్మేద్దాం ఈసారి. మళ్ళీ మనకి ఎన్ని డబ్బులు వస్తాయో తెలుస్తుంది. మన దగ్గర వచ్చేసి 100 బిలియన్స్ ఉంటే పర్లేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈసారి అయితే నేను మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నాను. కానీ ఏంటంటే ఒక్కటి కూడా మంచిదైతే రావట్లేదు అనమాట. అమ్మయ్య ఓకే ఫ్రెండ్స్, చాలా సేపు స్పానింగ్ చేసిన తర్వాత ఇదిగో చూడండి 15 బిలియన్స్ కి అయితే నాకు పార్ట్ 1 వీడియోలో వచ్చింది కదా డ్రాగన్ ఎగ్. సో పదండి ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని పైన అయితే పెట్టేద్దాము. అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి దీన్ని వచ్చేసి పైన అయితే పెట్టేశాను. కానీ చూడండి టోటల్ గా వచ్చేసి 20 మినిట్స్ అనమాట. అరే గైస్ ఇదిగో చూడండి ఫైనల్లీ మనకి ఏంటంటే ఆల్ఫా ఎగ్ అయితే వచ్చిందనమాట. మన దగ్గర వచ్చేసి ఇందులో ఎన్ని వచ్చినాయి, ఇందులో వచ్చేసి 6 బిలియన్స్ అయితే వచ్చాయి అనమాట. సో దీన్ని వచ్చేసి సేల్ చేసేద్దాం. అండ్ ప్రజెంట్ నా దగ్గర వచ్చేసి 60 బిలియన్స్ అయితే ఉన్నాయి. 180 బిలియన్స్ అంటే కొంచెం టైం పడుతుండొచ్చు. సో అప్పట్లోపు మనం ఏంటంటే మన దగ్గర ఇది కదా చాలా పవర్ఫుల్. సో దీని వచ్చేసి మనం లెవెల్ని అప్గ్రేడ్ చేద్దామా, ఒకసారి అప్గ్రేడ్ చేద్దాం గైస్, చూద్దాము అప్పుడు వచ్చేసి ఇది ఎంత ఇస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను ఏంటంటే దీని లెవెల్ని 20 వరకు అయితే అప్గ్రేడ్ అయితే కొట్టేశాను. ఒక్క నిమిషం అండి, ఇక్కడ వచ్చేసి ఇవి వచ్చాయి అనుకోండి. ఇది వచ్చేసి మనకు సర్జు పవర్ ఉంది కదా, దీని వచ్చేసి చాలా పవర్ఫుల్ అయితే ఉంటుండొచ్చు. అండ్ దాంతో పాటు ఇది వచ్చేసి డ్రాగన్ ఎగ్ కదా, ఇది మనం 15 బిలియన్స్ కి అయితే పర్చేస్ చేసాము. అందుకే ఇది కూడా చాలా పవర్ఫుల్ అయితే వస్తుండొచ్చు. ఓకే ఫైనల్లీ మనం చాలా సేపు ట్రై చేసిన తర్వాత మనకి ఏంటంటే లెగసీ ఎగ్ అయితే వచ్చిందనమాట. సో చూద్దాం, ఇది వచ్చేసి మనకి ఏంటంటే అర్రే ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇదేంటంటే 2.2 ట్రిలియన్స్. అరే ఏంటబ్బా ఇవి ఇంతగానం కాస్ట్ అయితే వస్తున్నాయి. మన దగ్గర ఏంటంటే మనకు తగ్గట్టుగా ఒక్కటి కూడా రావట్లేదు. ఫ్రెండ్స్ ఈసారి మనకి ఏంటంటే SSS ఎగ్ వచ్చిందనమాట. ఒకసారి చూద్దాం అండి, అది వచ్చేసి అరే ఇదిగో చూడండి. అండ్ కాకపోతే మళ్ళీ మనకి ఏంటంటే ఒకటి డ్రాగన్ ఎగ్ అయితే వచ్చింది. సేమ్ ఇంతకు ముందు మనం తీసుకెళ్లి పెట్టాం కదా అలాంటిది అనమాట. 15 బిలియన్స్ కి ఇంకో దాన్ని అయితే పర్చేస్ చేశాను. అండ్ దీన్ని వచ్చేసి మనం దాని పక్కనే పెట్టేద్దాం. ఇందులో కూడా మనకి ఏంటంటే ఎలాంటిది వస్తుందో తెలుస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది 12 మినిట్స్ కావాలి, ఇది వచ్చేసి 2 మినిట్స్ కావాలి. అండ్ కలెక్షన్ అయితే ఒక ఎగ్ అయితే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇంతకు ముందు వచ్చిన డ్రాగన్ ఎగ్, కాకపోతే దీనికి సర్జు పవర్ అయితే ఉందన్నమాట 30 బిలియన్స్ కి. సో దీన్ని ఒకదాన్ని కూడా తీసుకుందాం, దీన్ని కూడా అక్కడే పెట్టేద్దాం. ఫ్రెండ్స్ నేను చాలా సార్లు స్పాన్ అయితే క్లిక్ చేస్తున్నాను, కానీ ఏంటంటే మంచి అయితే రావట్లేదు అనమాట. కొంచెం సేపు వెయిట్ చేయాలనుకుంటా. దాన్ని వచ్చేసి నేను ఏంటంటే ఇతనికైతే గిఫ్ట్ గా అయితే ఇచ్చేసాను. ఓకే, ఎందుకంటే నా దగ్గర చాలా డబ్బులు అయితే వస్తున్నాయి కదా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా స్పాన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఫైనల్లీ నాకు ఏంటంటే గాడ్ ఎగ్ అయితే వచ్చిందనమాట. సో మళ్ళీ సమురై ఎగ్ వచ్చింది గైస్. అమ్మయ్య గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే చాలా సార్లు స్పాన్ క్లిక్ చేసిన తర్వాత ఇదిగో చూడండి మళ్ళీ మనకి ఏంటంటే ఆల్ఫా ఎగ్ అయితే వచ్చింది. అండ్ దీని పేరు వచ్చేసి బయో ఎగ్ అంట. ఓకే ఫ్రెండ్స్, టోటల్ గా 81 బిలియన్స్ అయితే వచ్చేసాయి. ఇది మనకి ఏంటంటే 180 బిలియన్స్ కన్నమాట. సో మనమైతే స్పాన్ అయితే క్లిక్ చేయొద్దు, వెయిట్ చేద్దాము. ఇక్కడ మనం ఏంటంటే సమురై ఎగ్ అయితే పెట్టాం కదా, ఇదైతే కంప్లీట్ అయింది. దీనికి వచ్చేసి 8 మినిట్స్, దీనికి 15 మినిట్స్, దీనికైతే 16 మినిట్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఏంటంటే సమురై ఎగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే ఈసారి మిల్క్ అయితే వచ్చిందనమాట. దీని డిజైన్ చూసారా, తలపైన వచ్చేసి ఒక గిఫ్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మిల్క్ ఉంటున్నాయి కదా, మిల్క్ బాటిల్ పైన కూడా గిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా,
ఇందులో వచ్చేసి ఒక్కొక్క మిల్క్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 400 మిలియన్స్. అంటే చాలా ఎక్కువ కాస్ట్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మొత్తం ప్రొడక్షన్ అయితే మళ్ళీ తీసుకొని దీన్నైతే సేల్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నా దగ్గర 134 బిలియన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈసారి చూద్దాము ప్రొడక్షన్ వచ్చేసి మొత్తం అమ్మితే ఎంత వస్తుందో. నాకు వచ్చేసి 180 బిలియన్స్ అయితే కావాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఆల్ఫా ఎగ్ ఉంది కదా, దీనికి వచ్చేసి ఎంత టైం ఉంటుందో ఏంటో ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర నార్మల్గా అయితే ఉన్నాయి కదా, అంటే డ్రాగన్ ఎగ్స్, వాటికి వచ్చేసి 20 మినిట్స్, అంటే నాకు తెలిసి దీనికి వచ్చేసి 30 మినిట్స్ అన్నా. అర్రే గైస్, ఇది చూడండి 60 మినిట్స్ ఏంటి అసలు ఫ్రెండ్స్. ఇది చూడండి 1 అవర్ అయితే వెయిట్ చేయాలన్నమాట. సో మళ్ళీ మనం ఏంటంటే ఇంకా పైన అయితే ఖాళీ ప్లేస్ చాలా ఉంది, అందుకే నేను ఏంటంటే స్పాన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఈసారి మనకి ఏంటంటే సెలెస్టియల్ ఎగ్ అయితే వచ్చింది 3 బిలియన్స్ ఇది. నాకైతే ఇది అవసరం లేదు, ఒక 10 బిలియన్స్ 15 బిలియన్స్ అలా ఉన్నాయితే కావాలన్నమాట. అండ్ పదండి, ఇప్పుడు వచ్చేసి నా దగ్గర చాలా డ్రాగన్ ఎగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగో చూస్తున్నారు కదా, ఇటువైపు వచ్చేసి 1 2 3 అండ్ ఇది వచ్చేసి మొత్తం 4 అనమాట. మొత్తం 4 డ్రాగన్ ఎగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా హ్యాచ్ చేయడానికి అయితే ఇంకా రెడీ అయితే అవ్వలేదు. అరే ఫ్రెండ్స్, ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి AAA ఎగ్, దీని పేరు వచ్చేసి గోస్ట్ ఎగ్ అంట. దీన్ని చూడండి ఎంత గణం మనీ ఉందో, $311 ట్రిలియన్. చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్కువ మనీ అనమాట. ఇంతకు ముందు ఇక్కడ పెట్టింది సమురై ఎగ్గే కదా, ఇక్కడ వచ్చేసి మనం పెట్టింది అదే ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ దాన్ని అయితే పెడుతున్నాను. దానికి వచ్చేసి సర్జ్ పవర్ అయితే ఉంది కదా, దీనికి వచ్చేసి గోల్డెన్ పవర్ అయితే ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చలో మనకి ఏంటంటే ఇంకోటి డ్రాగన్ ఎగ్ అయితే వచ్చింది. ఇంకా వేరే ఎగ్స్ స్పాన్ అవుతాయేమంటే అవైతే స్పాన్ అవ్వట్లేదు. అంటే ఒక 100 బిలియన్స్ అలా ఉన్నది ఒకటి వచ్చింది కదా, అలాంటివి అయితే కావాలన్నమాట. అరే ఫ్రెండ్స్, ఇదే చూడండి మళ్ళీ ఇంకోటి వచ్చిందనమాట డ్రాగన్ ఎగ్. ఓకే పర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి కేవలం 20 మినిట్స్ ఉన్నాయి కదా, ఫాస్ట్ గా మనం ఏంటంటే వీటిని హ్యాచ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే ఇందులో ఒక ఎగ్ అయితే హ్యాచ్ చేసాము. అండ్ దీన్ని వచ్చేసి నేను ఏంటంటే ఇక్కడైతే పెట్టేస్తున్నాను. ఇందులో వచ్చేసి చాలా వరకు నా దగ్గర డ్రాగన్ ఎగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేసి దేనికైనా రెడీ అయిందా? ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇందులో చూడండి మనకి ఏంటంటే ఒకటి ర్యాంపేజ్ చికెన్ అయితే వచ్చింది. అండ్ దాని వచ్చేసి ఒక్కొక్క ఎగ్ కాస్ట్ చూసారా, $1.4 బిలియన్. ఫ్రెండ్స్ ఇదే చూడండి, చూస్తున్నారు కదా, దీని ఎగ్స్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ అయితే ఉందన్నమాట. అరే ఫ్రెండ్స్, ఇదే చూడండి, చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత నా దగ్గర వచ్చేసి ప్రొడక్షన్ అయితే చాలా ఎక్కువైతే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ ప్రొడక్షన్ మొత్తాన్ని కూడా ఇక్కడైతే సేల్ చేద్దాం. అప్పుడు వచ్చేసి మన దగ్గర ఎన్ని డబ్బులు ఉంటాయో తెలుస్తుంది. సో చూడండి, అరే గైస్, 200 బిలియన్స్ 300 బిలియన్స్. ఫ్రెండ్స్ ఇదే చూస్తున్నారు కదా, $313 బిలియన్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి చాలా సేపు అయితే నేను వెయిట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఎగ్స్ అయితే ఓపెన్ చేయడానికి వస్తుందో రాదో చూద్దాము. సో ఇక్కడైతే ఈ ఎగ్స్ అయితే ఓపెన్ చేయడానికి అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది బయో ఎగ్ ఉంది కదా, ఇది వచ్చేసి ఆల్ఫా ఎగ్ అనమాట. సో దీన్ని ఓపెన్ చేయాలంటే ఇంకా 18 మినిట్స్ అయితే టైం అయితే చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా డ్రాగన్ ఎగ్స్ కదా, వీటన్నిటిని అయితే మనం ఓపెన్ చేయొచ్చు. ముందుగా మనం ఏంటంటే దీని నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి సమురై ఎగ్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకు ఎలాంటి పెట్ వస్తుందో తెలుస్తుంది. ఇందులో వచ్చేసి మనకు గిఫ్ట్ కవ్ అయితే వచ్చింది, ఇక్కడ ఉంది కదా, ఇలాంటిది అనమాట. దీనికి వచ్చేసి సర్జ్ పవర్ ఉంది. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే మనకు గోల్డెన్ పవర్ ఉంది అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే మన బేస్ లో చాలా డ్రాగన్ ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, వీటన్నిటిని అయితే ఓపెన్ చేద్దాం. ప్రజెంట్ మన బేస్ లో వచ్చేసి అన్నిటికన్నా ఎక్కువగా ఇచ్చేది ఈ హెన్ అనమాట. చూస్తున్నారు కదా, దీని పేరు వచ్చేసి ర్యాంపేజ్ చికెన్. దీని ఎగ్స్ వచ్చేసి ఒక్కొక్కటి 1 బిలియన్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ డ్రాగన్ ఎగ్ అయితే ఓపెన్ చేద్దాము. ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే మళ్ళీ చికెన్ అయితే వచ్చింది. దీని పేరు వచ్చేసి కురో చికెన్. అండ్ దీనిది వచ్చేసి ఒక్కొక్క ఎగ్ కాస్ట్ వచ్చేసి 700 మిలియన్స్ అనమాట. పర్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి చూద్దాం. ఇందులో కూడా సేమ్ అలాంటిదే వచ్చింది, కురో చికెన్. కాకపోతే దీనికి సర్జ్ పవర్ ఉంది కాబట్టి ఒక్కొక్క ఎగ్ కాస్ట్ వచ్చేసి 1.4 బిలియన్స్ అనమాట. అండ్ ఇది చూస్తున్నారుగా, ఇది వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది. అండ్ అలాగే నెత్తిపైన క్యాప్, దాంతో పాటుగా హెడ్ ఫోన్స్. అయితే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఒకటి ఇదైతే గోల్డెన్ పవర్ ఉందన్నమాట, సేమ్ అలాంటి ఎగ్గే. కానీ ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనకు ర్యాంపేజ్ చికెన్ అయితే వచ్చింది. కాకపోతే ఒక్కొక్క ఎగ్ కాస్ట్ చూడండి, $2.8 బిలియన్ అనమాట. అంటే ప్రజెంట్ నా బేస్ లో వచ్చేసి అన్నిటికన్నా పవర్ఫుల్ ఇదే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం 3 ఎగ్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఓపెన్ చేసి చూద్దాం ఇందులో వచ్చేసి ఏమొస్తుందో. ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే కురో చికెన్ వచ్చింది, అక్కడ సైడ్ వచ్చినాయి కదా అలాంటివి, 750 మిలియన్స్ అనమాట ఒక్కో ఎగ్ కాస్ట్. అండ్ ఇందులో చూద్దాం, ఇందులో కూడా మనకు అలాంటిది వస్తుందో లేకపోతే డిఫరెంట్ వస్తుందో తెలుస్తుంది. ఇందులో మనకి ఏంటంటే ఒకటి షీప్ అయితే వచ్చింది. అయితే ఫ్రెండ్స్ షీప్ లో వచ్చేసి మనకు ఊళ్ళు ఇస్తాయి కదా, దీనికి వచ్చేసి ఒక్కొక్క ఊల్ కాస్ట్ చూడండి 2.2 బిలియన్ ఉందన్నమాట. అంటే చాలా ఎక్కువైతే ఉంది. ఇంకా ఫైనల్ గా ఇదొక డ్రాగన్ ఎగ్ అయితే ఉందన్నమాట. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే కురో చికెన్ అయితే వచ్చింది.
ఓకే ఫ్రెండ్స్. ఫైనల్లీ మన దగ్గరొచ్చేసి ఈ షీప్ పవర్‌ఫుల్‌గా ఉంది. దాంతో పాటుగా ఇక్కడ ఇది ర్యాంపేజ్ చికెన్ ఉంది గదా! ఇది గూడా పవర్‌ఫుల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడొచ్చేసి దీనికి ఇంకా 14 మినిట్స్ అయితే ఉంది. నాకు తెలిసి ఇది చాలా పవర్‌ఫుల్ అయితే ఉంటుండొచ్చు. అంటే దీని నుంచి వచ్చే ప్రొడక్షన్ చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుండొచ్చు. సో, ఈసారి చూద్దాం గైస్. ఈసారొచ్చేసి మన ప్రొడక్షన్ అయితే చాలా ఎక్కువైతే వస్తుంది గదా! ఎందుకంటే మనకు 2 ఫ్లోర్‌లు అయితే ఉన్నాయి. దీన్ని మొత్తం అమ్మితే మనకి ఏంటంటే 1 ట్రిలియన్ వస్తాయా? 1 ట్రిలియన్ అయితే ఓకే గైస్. మొత్తం అమ్మితే మనకేంటంటే 800 బిలియన్స్ అయితే వచ్చేసాయి. నిజంగా చాలా సూపర్. అండ్ ఇప్పుడొచ్చేసి మనం ఏంటంటే ఈ లెగసీ ఎగ్ ఉంది గదా! దీన్నొచ్చేసి ఈజీగా పర్చేజ్ చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్ అప్పట్లోపు ఇక్కడ ఇంకో ఎగ్ ఉందన్నమాట. సో, దీన్ని గూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇదొచ్చేసి చిన్నదనుకుంటా. ఓకే. 1.5 మిలియన్స్ అన్నమాట. దీనిదొచ్చేసి ఒక్కో వూల్ కాస్ట్. అండ్ పర్లేదు. ప్రెజెంట్ వచ్చేసి నా బేస్‌లో 10 పెట్స్ ఉన్నాయి. 10 గూడా మంచి మంచియే ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోయింటే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్‌లో ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. అండ్ ఈ వీడియో గనుక మీరు మంచిగా లైక్స్ చేశారనుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. ఓకేనా? అండ్ అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా నేను ఏంటంటే ఈ ఎగ్‌ని అయితే పర్చేజ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ కొద్దిసేపు అయితే వెయిట్ చేశాను. ఫైనల్లీ నా దగ్గర ఏంటంటే $2 ట్రిలియన్ అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే ఏంటంటే ఇంకా 200 బిలియన్స్ అయితే కావాలి. సో, ఇక్కడ వచ్చేసి అయినాయి. పదండి ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని సేల్ చేసేసి ఇక్కడ మనకి ఏంటంటే లెగసీ ఎగ్ ఉంది కదా! సో, దీన్ని వచ్చేసి మనం పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ లో కింద $2.27 ట్రిలియన్ అయితే ఉన్నాయన్నమాట. దీన్నైతే నేను పర్చేజ్ చేశాను. కాకపోతే ఫ్రెండ్స్ అదేంటంటే దీన్ని ఎక్కడ ప్లేస్మెంట్ చేయాలి? నా బేస్ లో వచ్చేసి దేనికైతే తక్కువ డబ్బులు వస్తున్నాయో దాన్నైతే తీసేసుకుందాము. సో, ఇక్కడొచ్చేసి వీటన్నిట్లలో 1 మిలియన్ అయితే ఇచ్చేయైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! దీన్నొచ్చేసి మనం ఏంటంటే పికప్ చేసుకుందాము. దీని ప్లేస్‌లో ఏంటంటే మనం ఈ ఎగ్‌నైతే ప్లేస్‌మెంట్ చేసేద్దాం. ఓకేనా? సో, దీనికొచ్చేసి చూడండి గైస్. దీన్ని మనం ఓపెన్ చేయాలంటే 2 అవర్స్ అయితే వెయిట్ చేయాలి. అరే ఫ్రెండ్స్ కొన్ని సార్లు ఇక్కడ స్కాన్ అయితే క్లిక్ చేశాను. ఫైనల్లీ నాకేంటంటే మళ్ళీ ఇంకోటి సేమ్ అలాంటి ఎగ్ అయితే వచ్చింది. ఇదొచ్చేసి లెగసీ ఎగ్. చావోస్ ఎగ్ అని ఉందన్నమాట. $2.2 ట్రిలియన్ కి. కాకపోతే నా దగ్గరైతే డబ్బులైతే ఎన్నుంటాయో ఒకసారి చూద్దామా అండి. మొత్తం సేల్ చేశాను. దాదాపుగా నా దగ్గరొచ్చేసి ఒక 600 బిలియన్స్ ఉంటుండొచ్చు. ఓకే. టోటల్‌గా 600 బిలియన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ పైన మనం ఏంటంటే ఒక ఎగ్‌నైతే ఓపెన్ చేయలేదు గదా! సో, అదొచ్చేసి ఇదే గదా! దాన్ని మనం ఏంటంటే ఇంకా ఓపెన్ చేయలేదు. దీనికొచ్చేసి ఇంకా మనకేంటంటే 5 మినిట్స్ టైం అయితే ఉందన్నమాట. ఆ తర్వాత అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి నా దగ్గర ప్రొడక్షన్ అయితే 1 ట్రిలియన్ అయితే వచ్చిందన్నమాట. సో, దీన్నంతా సేల్ చేస్తే నా దగ్గరొచ్చేసి ఈజీగా చూస్తున్నారు కదా! 2.7 ట్రిలియన్స్ అయితే అయినాయి. అండ్ ఇప్పుడు నేనేంటంటే మళ్ళీ ఈ లెగసీ ఎగ్ ఉంది కదా! దీన్నైతే పర్చేజ్ చేశాను. దీన్నొచ్చేసి ఇక్కడైతే ప్లేస్‌మెంట్ చేసేద్దాం. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి చూడండి. ఇక్కడొచ్చేసి ఇది 198 మినిట్స్ ఉంది. అండ్ అలాగే ఇదొచ్చేసి 119 మినిట్స్ అయితే ఉందన్నమాట. సో, పైన వచ్చేసి మనకు ఆల్ఫా ఎగ్ అయితే ఉండే గదా! సో, అదొచ్చేసి ఓకే. ఫైనల్లీ ఇదొచ్చేసి మొత్తం టైమర్ అయితే అయిపోయింది. దీన్నైతే ఓపెన్ చేసి చూద్దాం. నాకు తెలిసి ప్రెజెంట్ ఓపెన్ చేసిన దాంట్లో ఇదే హైయెస్ట్ అనుకుంటున్నాను. అరే గైస్ ఇదిగో చూడండి. నాకేంటంటే ఇందులో స్టూడెంట్ చికెన్ అయితే వచ్చింది. కాకపోతే దీని ఒక్కొక్క ఎగ్ కాస్ట్ తెలుసా? 5.3 బిలియన్స్ అనమాట. అంటే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటిని ఓపెన్ చేద్దామంటే చాలా టైం అయితే ఉంది. అందుకే మనం ఏంటంటే అంతవరకైతే వెయిట్ చేయాలి. కాకపోతే ఫ్రెండ్స్ అప్పట్లోపు మనం ఏంటంటే ఇక్కడ ఈ ప్రొడక్షన్ అమ్ముదామా అండి. మీకైతే ఒకటి చెప్తాను. అదేంటంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులైతే ఉంటున్నాయి గదా! సో, ఆ డబ్బులతో మనం ఏం చేద్దామంటే నా దగ్గర ఇవి ఉన్నాయి గదా! సో, వీటి యొక్క లెవెల్స్ అయితే ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, చూద్దాం మనం వచ్చేసి ఎంతవరకు ఇంక్రీజ్ చేయగలుగుతామో. ఇంతకుముందు మనం వచ్చేసి ఈ ఆల్ఫా దాన్నైతే ఓపెన్ చేసాం గదా! ముందుగా మనం ఏంటంటే దీన్నైతే అప్‌గ్రేడ్ అయితే చేసి చూద్దాం. ఇంతకుముందు వచ్చేసి ఇది 5 బిలియన్స్ అయితే ఇస్తుంది గదా! సో, దీని లెవెల్‌ని వచ్చేసి మనం మన దగ్గరున్న మనీ మొత్తం అయితే దీనిపైన యూజ్ చేద్దాం. అప్పుడొచ్చేసి ఇది ఎన్నిస్తదో తెలుస్తదనమాట. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ దీని లెవెల్ వచ్చేసి 20 వరకైతే అప్గ్రేడ్ అయితే కొట్టేశాను. అండ్ ఇది చూడండి దీని ఎగ్ కాస్ట్ వచ్చేసి ముందు 5 బిలియన్ ఉంటాయి కదా, ఇప్పుడు చూడండి 10 బిలియన్ అయితే ఉందన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్ ని మనం మిగతా ఉన్నాయి కదా, మిగతా వాటికి కూడా మనం రిపీట్ చేద్దాము. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశాను. అది ఏంటంటే మనం లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ నా పెట్స్ యొక్క సైజ్ ఉంది కదా, అవైతే పెరుగుతున్నాయి అనమాట. సో ఒక్కసారి ఇక్కడ మీకైతే ఒకటి చూపిస్తాను. అదేంటంటే ఇదిగో చూడండి, ఈ దాని పేరు వచ్చేసి కురో చికెన్ కదా. సో దీని సైజ్ అయితే మీరు చూడండి దగ్గరగా వచ్చేసి నాకు షోల్డర్స్ వరకు అయితే అవుతుంది కదా. సో దీన్ని వచ్చేసి నేను లెవెల్స్ అయితే అప్గ్రేడ్ చేసిన తర్వాత చూపిస్తాను. అప్పుడు వచ్చేసి ఇది ఖచ్చితంగా సైజ్ అయితే పెరుగుతుంది. సో చూడండి నేను వచ్చేసి దీని లెవెల్ ని 20 వరకు అయితే అప్గ్రేడ్ అయితే కొట్టేశాను. అండ్ ఇదే చూడండి ఈసారి నాకైతే ఇది మించిపోయింది అనమాట, నాకన్నా హైట్ గా ఉంది. ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి నా బేస్ లో ఉన్న ప్రతి ఒక్క పెట్టుకైతే లెవెల్ 30 వరకు అయితే ఇంక్రీజ్ చేశాను. అండ్ ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి ఇక్కడ వచ్చేసి ఇది అల్ఫా కదా, మన బేస్ లో వచ్చేసి అన్నిటికన్నా పవర్ఫుల్ ఇదే అనమాట. దీని ఎగ్గు చూడండి ఒక్కొక్కటి వచ్చేసి 12 బిలియన్స్ అనమాట. అండ్ దీని లెవెల్ 30 వరకు అప్గ్రేడ్ చేస్తే ఇదిగో చూడండి 31 కు అప్గ్రేడ్ చేయాలంటే $323 బిలియన్ అయితే కావాలి. అండ్ ఇదిగో చూడండి దాని తర్వాత వచ్చేసి ఇదనమాట 6.9 బిలియన్స్ అయితే ఇస్తుంది ఒక్క ఎగ్గుకు.
అండ్ ఇది వచ్చేసి దాని తర్వాత ఇలా చూసారు కదా, ప్రతి దాన్ని కూడా ఇక్కడ లెవెల్ 30 అని కనిపిస్తుందో చూడండి, ప్రతి దాన్ని కూడా లెవెల్ 30 అయితే ఉంటది. అండ్ సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చూడండి, దీనికి వచ్చేసి లెవెల్ 30 ఇలా నేను ఏంటంటే ప్రతి దాన్ని కూడా లెవెల్ 30 వరకు అయితే ఇంక్రీజ్ చేసేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నాకు ఏంటంటే చాలా డబ్బులు అయితే వస్తున్నాయి అనమాట. సో ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను అండి, దీన్ని మొత్తం సేల్ చేస్తాను. ఇప్పుడు చూడండి నా దగ్గర వచ్చేసి ట్రిలియన్స్ లో ఉంటాయి డబ్బులు వచ్చేసి. సో ఇదిగో చూడండి 1.4 ట్రిలియన్స్ అనమాట. అండ్ ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇక్కడ నా దగ్గర కింద బేస్ లో ఉన్నాయి కదా, వీటికి కూడా నేను ఏంటంటే లెవెల్ 30 వరకు కాదు, ఇవి వచ్చేసి కొంచెం చిన్నవి కదా, వీటిని వచ్చేసి లెవెల్ 50 వరకు అయితే ఇంక్రీజ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను ఏంటంటే కింది బేస్ లో ఉన్న ప్రతి దాన్ని కూడా లెవెల్ 50 వరకు అయితే ఇంక్రీజ్ చేశాను. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లెవెల్ 50 వరకు అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇటువైపు కూడా చూడండి లెవెల్ 50 వరకు అయితే ఉంటాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి పర్లేదు, మంచిగానే మనీ అయితే ఇస్తున్నాయి. కాకపోతే ఈ ఎగ్ ను ఓపెన్ చేయాలి అండ్ అలాగే ఈ ఎగ్ ను ఓపెన్ చేయాలి. కానీ ఏంటంటే వీటిని ఓపెన్ చేయడానికి చూడండి, ఇదేమో 91 మినిట్స్ ఉంది అండ్ ఇది వచ్చేసి 103 మినిట్స్ అయితే ఉందన్నమాట. అంటే ఇంకా చాలా టైం అయితే ఉంది. అండ్ ఇప్పుడు చూడండి గైస్, డబ్బులు వచ్చేసి 1 ట్రిలియన్ అయితే వచ్చేసాయి. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను ఏంటంటే మొత్తం అయితే కలెక్ట్ చేసుకున్నాను కదా, 1 ట్రిలియన్ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో. సో చూడండి గైస్, 1.79 ట్రిలియన్స్ అనమాట, అంతగా నా డబ్బులు అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే పైనకైతే వచ్చేసాను, ఎందుకంటే నా దగ్గర ఇది గోల్డెన్ ఉంది కదా స్టూడెంట్ చికెన్, దీన్ని వచ్చేసి నేను లెవెల్స్ అయితే ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా కొంచెం, ఈ డబ్బులు మొత్తం ఇన్వెస్ట్ చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి నేను ఇప్పుడే ప్రొడక్షన్ అయితే తీసుకున్నాను కదా. సో చూడండి ఇప్పుడు మనం తర్వాత అయితే పైకి వెళ్ళి వచ్చేసరికి ఎంత డబ్బులు వస్తాయో చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే కింది బేస్లో ఉన్న పెట్స్ అన్నిటిని కూడా 50 లెవెల్ చేశాను కాబట్టి, పైన బేస్లో వచ్చేసి మనం ఇంతకుముందు 30 లెవెల్ అయితే చేశాం కదా, ఇప్పుడు నేను ఏంటంటే వీటన్నిటిని కూడా 40 లెవెల్కి అయితే ఇంక్రీజ్ చేశాను. అండ్ అలాగే ఇందులో ఇది వచ్చేసి 50 లెవెల్ ఉందన్నమాట. సో ఇది కూడా 50 లెవెల్ ఉంది, మిగతావన్నీ కూడా మనకి ఏంటంటే 40 లెవెల్స్కి అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు పేర్లు అయితే చూస్తున్నారు కదా, 40 లెవెల్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు చూద్దాము, మొత్తం వచ్చేసి మనం జస్ట్ పైకి వెళ్ళి వచ్చాం కదా, ఇప్పుడు చూడండి చూస్తున్నారు కదా 500 బిలియన్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏంటంటే చాలా అంటే చాలా డబ్బులు అయితే వస్తున్నాయి. అండ్ కాకపోతే మనకి ఏంటంటే ఇది 73 మినిట్స్ ఉంది, ఇంకా ఇది వచ్చేసి 85 మినిట్స్ అయితే ఉందన్నమాట. అయితే ఫ్రెండ్స్ నేను ఏంటంటే అంతవరకు అయితే వెయిట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పటికీ చాలా టైం అయితే యూజ్ చేశాను. సో ఫైనల్లీ మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఒకవేళ దీనికి పార్ట్ 3 కావాలనుకుంటే చెప్పండి, అండ్ పార్ట్ 3 అయితే నేను చేస్తాను. కానీ ఏంటంటే చాలా పవర్ఫుల్ ఎగ్స్ అయితే పర్చేస్ చేయాలి. అండ్ అలాగే దాన్ని కూడా మనం ఏంటంటే చాలా టైం అయితే యూజ్ చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.